తెలంగాణలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రెండో రోజు పర్యటిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. 3 రోజులు రాష్ట్రంలోని కేంద్ర ఎన్నికల కమిషన్ బృందంగా ఉండనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రెండో రోజు పర్యటిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. 3 రోజుల రాష్ట్రంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఉండనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఒకవైపు కసరత్తు చేస్తూనే మరోవైపు ఈసీ అధికారులు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రెండో రోజు పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. కౌండిన్య, తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 3 రోజుల పాటు పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండో రోజు కూడా సభలు సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న రాజకీయ పార్టీలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. 6 కేంద్ర స్థాయి రాజకీయ పార్టీలు, 4 రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలతో కూడా నాయకులతో కూడా సమావేశం అవడం జరిగింది. దాదాపు ఒక్కొక్క పార్టీ నుండి కూడా 3 తరఫున కూడా ప్రజాప్రతినిధులు హాజరవ్వడం జరిగింది. అయితే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వారి ఇచ్చే సలహాలను కూడా పరిశీలన చేసి అనుసరిస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఎన్నికల సమయంలో కీలకంగా డబ్బు ప్రాధాన్యత పెరిగిందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బోగస్ ఓట్లు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నాయి. వారన్నింటినీ నివారించే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే రాజకీయ పార్టీకి కూడా సూచించడం జరిగింది. వాటిని నివారించాలంటే ఓటర్ ఐడికి ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కూడా సూచించినట్టు కూడా తెలియదు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి కూడా మొదలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కూడా 115 స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 105 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. టీడీపీకి 119 స్థానాల్లో పోటీ చేస్తామని, అదేవిధంగా బిఎస్పీ పార్టీ కూడా నిన్న అభ్యర్థులను కూడా ఖరారు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే ఈ రోజు రెండో రోజు కూడా 33 జిల్లాలకు చెందిన అధికారులతో కూడా సమావేశం కానుంది కేంద్ర ఎన్నికల సంఘం. 33 జిల్లాలకు చెందిన ఇటు పోలీస్ ఉన్నతాధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎలక్షన్ అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఈ రోజు 10 గంటలకు కూడా సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఆయా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలక్షన్ ఎలా చేయాలి, సున్నితమైన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వస్తుందనే కోణంలో కూడా ఈ సమావేశం జరుగుతుంది. అయితే అక్కడున్న అధికారులు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ఆ జిల్లాలో ఎలా ఎలక్షన్స్ జరపాలనే కోణంలో కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చూసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే 3 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటన అనంతరం కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అయితే 2018 అక్టోబర్ 6వ తారీఖున కూడా ఎలక్షన్ కోడ్ కూడా తెలంగాణలో రావడం జరిగింది. డిసెంబర్ లో ఎలక్షన్ కూడా జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ 3 రోజుల పర్యటన అనంతరం కూడా దాదాపు ఈ వీక్ వచ్చే వీక్ మొదటి వారం వచ్చే వీక్ లో కూడా ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారంలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రంలో ఎలక్షన్ జరపడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే 3 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు కూడా కొనసాగుతాయి. అయితే రేపు చివరి రోజు కాబట్టి రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సిఎస్ కూడా సమావేశం అవుతారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ బృందం కూడా మనకు చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా రావడం జరిగింది. దాదాపు 17 మంది బృందంతో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ భేటీ అవుతున్నారు. అయితే వివిధ అంశాలపైన చర్చలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి కూడా మొదలైంది. నిన్న మోడీ కూడా రావడం జరిగింది. ఇప్పటికే అది రాష్ట్ర అధికార ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుర్తించిన ప్రయత్నం కూడా
చూస్తున్నాము. అయితే ఓరావురులో కూడా ఎన్నికల వేడి మనకు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు ఒక పార్టీ మరొక పార్టీ వైపు కూడా విమర్శల సందులు కూడా వీర్పిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోయినసారి కన్నా ఈసారి రాజకీయ మతోత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారంటే నెక్ టు నెక్ ఫైట్ కూడా అవుతుంది. అంత ఈజీగా కూడా మనము ఈ ఎవరు గెలుస్తారనే చెప్పే పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో ఇది 2వ రోజు కూడా జిల్లాలకు చెందిన ముఖ్య అధికారులతో కూడా సమావేశం కానుంది. రేపు జిల్లా అధికారులు, ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్లతో, అదేవిధంగా చూసుకుంటే ఎన్నికల అధికారులతో కూడా సమావేశం అవుతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాల్లో, రాష్ట్రంలో ఎలా ఎన్నికలు జరగాలనే కోణంలో కూడా ఈ సమావేశం కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.